సార్ స్టాండప్ కమెడియన్ అని ఒక షో ద్వారా ఒక యూట్యూబ్‌లో తెగ వైరల్ అవుతుంది. మెగా ఫ్యామిలీని ఉద్దేశించి చేశాడనేసి అది బాగా ట్రెండ్ అవుతుంది. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఎవరైనా సరే మీరు కామెడీ చేసుకో, కామెడీ షోలు చేసుకోండి. నువ్వు కాదని చెప్పట్లేదు. కానీ ఎదుటి వాళ్ళు సెలబ్రిటీస్ ఇబ్బంది పడేటట్టు మీరు షోలు చేయొద్దు. ఇప్పుడు ఎదుటి వాళ్ళని మనసు నొప్పించి, బాధ పెట్టే పనులు మాత్రం మీరు చేయకూడదు. ఎందుకంటే ఇది మీకు యూస్ రావడం కోసం, మీరు యూట్యూబ్ నడుపుకోవడం కోసం ఇంకొక జీవితాన్ని బలి చేయొద్దు. నేను ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు ఆయన ఎవరో స్టాండర్డ్ కామెడీ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, సో మనీ యూట్యూబర్స్. నేను 2 విషయాలు చెప్తున్నా. మన ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటారు, మన ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉంటారు, మన ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు. మనం జాగ్రత్తగా ఉండి మనం మెయింటైన్ చేయాలి తప్ప మీరు ఏదో సెలబ్రిటీ కదా, ఆయన మనం ఎటకారం చేస్తే, ఆయన మనం మాట్లాడితే, ఆయన వ్యంగ్యంగా మాట్లాడితే మనకు యూస్ వస్తాయి, మనం వాళ్ళని టార్గెట్ చేస్తే మన 10 మంది చూస్తారు, మంచైనా చెడైనా మనం ఆ డబ్బులు దాన్ని మనం సంపాదించుకోవచ్చు అనే ఆలోచన మంచికి ఉపయోగించండి, చెడుకు ఉపయోగించండి. నేను మెగా ఫ్యామిలీ కోసం తెలిసింది రాయండి, తెలిసింది చెప్పండి, అంతే తప్ప ఆ తప్పు జరిగితే 100% మీ దగ్గరుండి సాక్ష్యాధారాలతో చూపించి మాట్లాడండి. ఎవరైనా సరే మెగా ఫ్యామిలీ 10 మందికి హెల్ప్ చేసేదే తప్ప ఏ రోజు కూడా ఇంకొకరితో చెప్పించుకునే స్టేజ్లో మెగా ఫ్యామిలీ లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఇప్పుడు రామ్ చరణ్ గారు అసలు ఎవరి జోలికి వెళ్ళరు. రామ్ చరణ్ గారు అనే వ్యక్తి, ఆయన వాళ్ళ వైఫ్ మొత్తం చిరంజీవి గారు కానీ 10 మందికి హెల్ప్ చేసేటప్పుడు చేయడమే చూసాం. కానీ ఏ రోజు కూడా ఇంకొకరిని నొప్పించడం, బాధ పెట్టడం ఏ రోజు చూడలేదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మెగా ఫ్యామిలీ జోలికి ఇష్టం వచ్చినట్టు ఎటకారం మాట్లాడారని ఇప్పుడు చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే నాకు కూడా ఏదో ఫోన్లు వచ్చాయి, ఏదో ఎటకారంగా మాట్లాడారని, ఏదేదో మామూలుగా ఏదైనా చేశారని మాట్లాడుతున్నారు. పన్నీ వీడియోస్ ఏదో చేశారని. నేను ఒకటే చెప్తా, మీరు చేయండి పన్నీ వీడియో. ఫ్యాన్స్ కూడా మీరు చేసి మీ హద్దులు మీరితే ఫ్యాన్స్ కూడా హద్దులు మీరుతారు. హద్దులు మీరితే మళ్ళీ మీరు తట్టుకోగలుగుతారేమో చూసుకోండి. మీరు ఎప్పుడైనా మీరు హద్దులు మీరారనుకోండి, ఫ్యాన్స్ హద్దులు మీరుతారు. అప్పుడు మరి మీరు తట్టుకోగలుగుతారా? మీరు ఉండగలుగుతారా? ఇది వార్నింగ్ కాదు, సూచన. అంటే మీకు సూచిస్తున్నాను. ఎందుకు సూచిస్తున్నానంటే మీరు మెగా ఫ్యామిలీని బాధ పెట్టాలని చూస్తే అభిమానులు చూస్తూ ఊరుకోరు అనేది మీకు సూచిస్తున్నా. మీరు మంచి చెయ్యండి, చెడు ఉంటే మీరు సాక్ష్యాధారాలతో బయట పెట్టండి, తప్పులేదు. ఎవరైనా సరే చెడు లేనప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు మీ నోటుకు వచ్చింది కదా అని చెప్పి మన యూట్యూబ్ని పెంచుకోవడం కోసం, లేకపోతే మన వ్యూస్ పెంచుకోవడం కోసం ఫేక్ ఏమైనా వేసి మీరు ఇలాగ ఎటకారం చేస్తే మాత్రం ఫ్యాన్స్ తగిన బుద్ధి చెప్తారు. దానికి సిద్ధంగా ఉండాలి. మరి ఫ్యాన్స్ని తట్టుకోవాలి అంటే నీ వల్ల అవుతుంది, మీ వల్ల అవుతుంది అంటే చూసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే రామ్ చరణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ ఎప్పుడు కూడా ఫ్యాన్స్కి మంచి నేర్పించారు, అభివృద్ధి కార్యక్రమం నేర్పించారు, ఆరోగ్యరీత్యా నేర్పించారు, వృద్ధంతులకు హెల్ప్ చేయడానికి నేర్పించారు, హెల్త్ పాయింట్ ఆఫ్ చెప్పారు, బ్లడ్ బ్యాంకుని డెవలప్ చేయమని చెప్పారు, 10 మందికి మంచి చేయమని చెప్పారు. రాష్ట్రంలో గవర్నమెంట్కి అధికారంలో ఉన్న గవర్నమెంట్ కానీ, ప్రతిపక్షం కానీ వాళ్ళు ఏమున్నా వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి. మన వంతు అభిమానుల ప్రకారం మన సహాయం అందించండి. అంటే మీరు మంచి కార్యక్రమాలు చేయండి అని చెప్పారు. ఎప్పుడు కూడా మీరు ఇలా రోడ్డు మీద మీటింగ్ పెట్టుకోండి, లేకపోతే ఇలా గొడవలు పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి అని అభిమానులకు చెప్పలేదు. అభిమానులకు చిరంజీవి గారు అలా నేర్పించలేదు. కనుక సహనానికి హద్దు ఉంటుంది. సహనం తప్పితే ఏమవుతుందో ఇంక నేనేమి చెప్పను మీకు. కనుక దయచేసి మీరు అది డిలీట్ చేసేయండి. మీరు వీడియో పెట్టింది డిలీట్ చేసి, మీరు చెడు అది ఏమైనా తప్పు ఉంటే 100% మీరు సాక్ష్యాధారాలతో నిరూపించండి. అలాంటివి లేకుండా మీరు రామ్ చరణ్ గారి మీద, చిరంజీవి గారి ఫ్యామిలీ మీద, మెగా ఫ్యామిలీ మీద మీరు ఇష్టం వచ్చినట్టు ఇలా రాసుకుంటూ వెళ్తే మాత్రం ఇది ఊరుకునేది ఉండదు. ఫ్యాన్స్కి హద్దులు మీ దాటే పరిస్థితి తెచ్చుకోకండి అని నేను మళ్ళా సూచిస్తున్నాను. సార్ వార్నింగ్ అనుకోవద్దు, మళ్ళీ సూచిస్తున్నాను, మీ మంచి కోసం సూచిస్తున్నాను. ఎందుకంటే అందరూ మంచి వాళ్ళు ఉండరు, అందరూ సోమ్యులు ఉండరు. ప్రాణం పెట్టే అభిమానులు చిరంజీవి గారికి ఉన్నారు, ప్రాణం పెట్టే అభిమానులు రామ్ చరణ్ గారికి ఉన్నారు. మెగా ఫ్యామిలీ అంటేనే పంచి ప్రాణాలు ఇచ్చేసే అభిమానులు ఉన్నారు. ఆ అభిమానుల కోపం తెప్పించకుండా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అంతకన్నా నేను వేరేగా చెప్పదలుచుకోలేదు. దయచేసి ఇది మీకు అంత అర్థమవుద్ది అనుకుంటాను. అర్థమైతే యూట్యూబ్ తీసి దాంట్లోని రామ్ చరణ్ గారికి సారీ చెప్పండి. అది ఒకటి. చేయకపోతే తీవ్ర పరిణామాలకు బాధ్యులు మీరే అవుతారు.
ఓకే సార్, ఇప్పుడు ఇది దానిపైన మీరు ఇలా చెప్పారు కదా, గతంలో పొలిటీషియన్స్ కావచ్చు, సెలబ్రిటీల పైన కొన్ని స్కిట్లు చేశారు షోస్ ఎస్పెషల్లో, దానిపైన మీరు రియాక్షన్ ఏంటి సార్ అసలు? ఒకటండి, నాకు చిరంజీవి గారు అంటే ఇష్టం, నాకు రామ్ చరణ్ గారు అంటే ఇష్టం. నాకు రామ్ చరణ్ గారి మీద చిరంజీవి గారి మీద హిట్ చేశారు కాబట్టి నాకు ఉంది కాబట్టి నేను అడిగాను. ఎవరికైనా దాంట్లో ఇష్టం ఉంటే చెప్తా, తప్పే ఉంది దాంట్లోని. ఇప్పుడు బాలయ్య బాబు మీద చేసినా, లేకపోతే ఇంకొకరి మీద చేసినా, ఇంకో ప్రభాస్ గారి మీద చేసినా అభిమానులు రియాక్ట్ అవుతారు. అంటే నేనేమంటున్నానంటే, మన యూస్ కోసం, మనం బతకడం కోసం మంచి మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలు ఎంచుకోకూడదు. ఇది చాలా ప్రమాదకరం. అందరు అభిమానులు మంచి వాళ్ళు ఉంటారు, అందరు అభిమానులు సహనంతో ఉంటారు, అందరు అభిమానులు సోమ్యులు కాదు. ఆ అభిమాని పిచ్చి ప్రేమ ఉంటుంది, ప్రేమ పిచ్చి ఉంటుంది. అంటే ఆ హీరోకి పిచ్చి అభిమానులు ఉంటారు. నా హీరోని ఇలా చేస్తావా అని చెప్పేసి ఒక అభిమానం ఏమైనా వచ్చారనుకోండి, అది ఎంతమందిని అభిమానులు ఆపగలుగుతారు? చిరంజీవి గారు ఆపగలుగుతారా? రామ్ చరణ్ గారు ఆపుతారు? మేము ఆపుతాము కదా. అందుకనే ఇప్పుడు నాకు అర్థమవుతుంది కాబట్టి నేను ఒక్క మాట కూడా అనకుండా నేను చెప్పగలిగాను. అందరూ అలాగ అనలేరుగా, కనుక అర్థం చేసుకోవాలి. మీరు ఇప్పుడు రేపు ఉదయం ఎవరెవరో స్కిట్లు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. మీరు మంచి చెయ్యండి, మీరు స్కిట్లు చేసుకోండి. ఎవరినైనా సరే, నాట్ ఓన్లీ నేను రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు, ఎవరినైనా వాళ్ళ ఇంట్లో మనోభావాలు దెబ్బతినకుండా చేయండి, వాళ్ళని ఇబ్బంది కలగకుండా చేయండి, వాళ్ళని బాధ పెట్టకుండా చేయండి. వాళ్ళని బాధ పెట్టి, వాళ్ళ ఫ్యామిలీని బాధ పెట్టి అసభ్యకరంగా చేస్తే మాత్రం ఎవరిది కరెక్ట్ కాదు. మీరు బతకడం కోసం ఇంకొకరిని బలి చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు బతకడం కోసం ఇంకొకరిని బలిపశువులు చేయడం కరెక్ట్ కాదు. మీరు బతకడం కోసం ఇంకొకరిని తీసుకొచ్చి మామూలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవతల వాళ్ళ ఫ్యామిలీని మాట్లాడితే ఏదో ఒక రోజు అది నీకు లాస్ట్ డే అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, అందరూ మామూలుగా ఉండరు. ఏదో సమయంలో ఎక్కడో కూడా కోపతాపాలు పెరుగుతాయి. ఆ పెరిగే సమయంలో ఇది అలవాటు మీకు పడిపోతుంటే రోజుకి కంపల్సరీ ఏదో ఒక రోజు ఎవరో ఒకరు కోపంతో కట్టలు తెంచుకుంటుంది. ఆ కట్టలు తెంచుకునేది మీకు 100 రూపాయలు మీకు ఆదాయం కోసం చూసుకుంటే మీకు జీవితం నాశనం అయిపోతుంది. నేను అది చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి అక్క చెల్లెలు ఉంటారు, వాళ్ళకి తల్లి ఉంటుంది, భార్య ఉంటుంది, మీకు ఉంటుంది. మాట్లాడేటప్పుడు అందుకని ఎదుటి వాళ్ళతో మన యూట్యూబ్లో మాట్లాడేటప్పుడు కూడా మన టంగ్ కంట్రోల్లో ఉండాలి, వాయిస్ కంట్రోల్లో ఉండాలి, ఎదుటి వాళ్ళని గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. ఇస్ రైట్? అది మనం ఎప్పుడు కూడా అందరం కూడా, నేను నాట్ ఓన్లీ ఆల్ యూట్యూబర్స్ అండ్ సాటిలైట్ ఛానల్స్, ఎవరినమని మనం అదుపులో పెట్టుకొని మనం మాట్లాడుకోవాలి తప్ప, మనం చట్టానికి న్యాయానికి లోబడే మాట్లాడాలి. అంతే తప్ప ఐటీ యాక్ట్కి లోబడే మనం మాట్లాడాలి, సైబర్ క్రైమ్ యాక్ట్ కూడా అన్నిటికీ లోబడే మనం మాట్లాడాలి. అంతే తప్ప మనం ఒక రాజ్యాంగాన్ని నమ్ముకుని ఉన్నాం, ఆ రాజ్యాంగ పద్ధతిగా రాజ్యాంగ పరిధిలో మాట్లాడుకోవాలి తప్ప, మనం ఇష్టం వచ్చినట్టు మనం ఏం చేసినా నడుస్తుంది, ఏం చేసినా అవుతుంది అని మనం ఎలా నడిపించినా మనం ఇచ్చి బ్లాక్మెయిల్ చేయొచ్చు, లేకపోతే ఇలా పెట్టి మనం బ్లాక్మెయిల్ చేయొచ్చు అనుకుంటే ఒకనొక టైము ఉండొచ్చు. ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తామంటే వీపు విమానం మాత్రం మోగుతుంది. అది ఎందుకంటే మనం చూస్తున్నాం, ఏదో పెడదాం, ఏదో చేద్దాం, సోషల్ మీడియా ఉంది కదా మా చేతిలో అంటే, సోషల్ మీడియా మంచి వస్తుంది, చెడు వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలా. దయచేసి అందరూ మంచి మనసుతో అర్థం చేసుకోండి, మంచి చెయ్యండి, చెడు జోలికి వెళ్ళకండి, మంచి ఆలోచించండి. మీకు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. చెడు తాత్కాలికం, మంచి శాశ్వతం. మీరు మంచి చెప్పండి, చెడుని కూడా చెప్పండి, చెడుని మీరు చూపించండి, చెడుని చూపించి మన దేశానికి మంచి జరిగేటట్టు చూడండి, మన మనసులకు మంచి జరిగేటట్టు చూడండి. అంతే తప్ప మీరు దాన్నే ఇది ఆయుధంగా తీసుకోకుండా చక్కగా చేసుకుంటూ చక్కగా నిలబడితే బాగుంటుందని మేము అంటూ రిపీట్. అండ్ చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి సారీ చెప్పి డిలీట్ చేస్తే బాగుంటుందని ఎవరికైతే ఉన్నారో, నేను పేరు అరవింద్ యూట్యూబర్కి ఆయన నేను దయచేసి మీరు చేసుకోండి. ఎందుకంటే అందరూ నటుకుమార్ లాగా ఉండరు సైలెంట్గా, కనుక దయచేసి మీరు అర్థం చేసుకుంటారని, తీసేస్తారని, క్షమాపణ చెప్తారని. అనుదీప్ గారు ప్లీజ్ రిమోట్ వీడియో అండ్ సారీ అని రామ్ చరణ్ గారు చెప్పారు.